हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కర్మయోగంలో చివరి శ్లోకం 43వ శ్లోకాన్ని ఇప్పుడు మనం విచారణ చేసుకోబోతున్నాం. ఎంతో శ్రద్ధగా కర్మయోగాన్ని పూర్తి చెయ్యండి. మరి 43వ శ్లోకాన్ని చూద్దామా? ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. చివరిగా కర్మయోగంలో భగవంతుడు చెప్తున్నాడు, కామాన్ని జయించి ఆప్త కాముడవై జీవించు అని ఆశీర్వదిస్తున్నాడు మనల్ని. అంటే కామాన్ని వదిలిపెట్టేసేయి, ఆప్తకాముడై ఉండు. ఏంటి ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుంది? మహాబాహో అని ఇక్కడ ఇంకా ఎత్తేస్తున్నాడు. నువ్వు బుద్ధిమంతుడివయ్యా, నువ్వు గొప్పవాడివి, శ్రేష్టమైనటువంటి వాడివి, బాహుబలం కలిగినటువంటి వాడివి. అయితే ఆ విషయంలో బాగానే ఉంది, కానీ బుద్ధి కంటే శ్రేష్టమైన దాన్ని తెలుసుకో. మనస్సు చేతనే స్తంభింపచేసి కామస్వరూపమైనటువంటి జయింప శక్యం కానటువంటి శత్రువుని సంహరించు. ఏ విధంగా, ఎట్లా చెయ్యాలి? ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైందిగా ముందు తెలుసుకో. బుద్ధి చేత మనస్సుని నిగ్రహించు. బుద్ధే కదా హయ్యెస్ట్, ఆత్మే కదా హయ్యెస్ట్. అందుకని ఏం చెప్తున్నాడు? బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టం. బుద్ధి చేత మనస్సుని నిగ్రహించు ముందు. ఈ కామశత్రువుని జయించడానికి సుసాధ్యం కాదు, కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఎలాగైనా జయించి తీరాలి, అదే సాధన. మామూలు వాళ్ళు మాట్లాడే మాట ఇది, శత్రువుని జయించడం కష్టం అని. కానీ ఎలాగైనా సాధించాలి అనేది జిజ్ఞాసు లక్షణం. మనమందరం జిజ్ఞాసులమే కదా. దురాసదం జయింప శక్యం కాదు, నేను ఒప్పుకుంటాను. అయినా నీవు మాత్రం సంహరించి తీరాల్సిందే, అది చెప్పడం ఇక్కడ. అంటే ప్రతి మానవుడు జయించవలసినటువంటి కామాన్ని శత్రువుగా ముందు తెలుసుకో. ఆ శత్రువుపై విజయాన్ని సాధించడానికి నీ ప్రయత్నవంతు కృషి నువ్వు చెయ్యి. ఆత్మ సామ్రాజ్యాన్ని అధిరోహించమని భగవంతుడు 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని సమాప్తి చేస్తున్నాడు. అంటే ఇంకా నువ్వు ఎంత సాధన చెయ్యాలో చూడండి. నేను ఎక్కడున్నాను, ఆయనేమో 3వ అధ్యాయం కూడా పూర్తి చేసేసాడు. శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, కంటికి కనిపిస్తూ ఉంటే, అర్థమవుతూ ఉంటే వాడితో ఫైట్ చేసి పోరాడి జయించవచ్చు. కానీ ఈ కామశత్రువు మనలో కనిపించదు, అర్థం కాదు, ఏ రూపంలో ఉంటుందో చెప్పలేము. ఒకసారి కనిపించినట్టు మరోసారి కనిపించదు. అందుకే దీన్ని భగవంతుడే పాపం దురాసదం, జయింప శక్యం కాదు అని చెప్తున్నాడు. ఎవరిని గురించి తెలుసుకోవటం కష్టంతో కూడిన కార్యమో అదే కామశత్రువు అంటే, ఇంకేం లేదు. కామము ఒకసారి ఒకే విషయం అది కోరికగా తెలుస్తుంది, ఒకసారి ఇది తుచ్చం అని తెలుస్తుంది. ఎందుకని? అది నా స్వభావం. నా లోపల కామవికారాలు వచ్చినప్పుడు నేను సరైన విధానంలో లేను, సాధనలో లేను అని గుర్తించగలిగితే చాలండి, కామం వెళ్ళిపోతుంది. ఆ కోరిక కదలదు, ఇది తుచ్చమని నీకు వెంటనే తెలుస్తుంది. గుర్తించలేక ప్రలోభపడిపోతున్నాం, అందువల్ల వచ్చిన తిప్పలు. ఈ కామ విశేషాలు అంత సులభంగా అర్థం కావు. ఏ రూపంలో అయినా అది మనకి ఎదురవ్వచ్చు. అన్ని ఇంద్రియాలన్నీ జయించాం, మనస్సులో అంతా చెప్పుకున్నాం, జ్ఞానబోధ అంతా చెప్పుకున్నాం, వైరాగ్యం అంతా తెచ్చిపెట్టుకున్నాం. వినండి చక్కగా, వైరాగ్యం వచ్చింది కాదు మనకి, తెచ్చిపెట్టుకున్నాం. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి, అట్లాంటివి మనకున్నాయి. నేనేం మనకేమీ వైరాగ్య భావాలతో లేము మనం. కాసేపు సాధన వినగానే అబ్బా అద్భుతంగా ఉంది, ఎందుకు ఈ గొడవ అంతా,
ఈ సంసారం, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ కష్టాలు వాళ్ళయి వీళ్ళయి నాకెందుకు అనిపిస్తుంది. కానీ నా లోపల అది తెచ్చిపెట్టుకున్న స్వభావం కాసేపు ఉంటుంది. ఈ స్పీచ్ అయిపోయింది, వాయిస్ క్లిప్ అయిపోయింది, సెల్ పక్కన పడేసాం, మన లోపల మళ్ళీ కదులుతూనే ఉంటాయి. అది మన స్వభావం. అందుకని వాటిని గమనించు నువ్వు. ఏ రూపంలో అయినా కనిపిస్తాయి అవి. క్రోధ రూపంలో కనిపించేది కామమే. అంతేకాదు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అంతా కామమే. ఇదంతా కామం వల్ల వచ్చేటటువంటి అరిషడ్వర్గాలే. సాధారణంగా శత్రువు బయట ఉంటాడు కనుక ప్రయత్నించి జయించవచ్చు. మరి ఈ కామశత్రువు బయట ఉండేది కాదు కదా, లోపల ఉంటుంది కదా. కనుకనే మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఒక దశలో జయించడం సాధ్యం కాదేమో అనే నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనస్సులో బాధ కలుగుతుంది. ఎంత విన్నా, ఎంత చేసినా నేను ఓడిపోతున్నాను. విషయమే గెలుస్తుంది, విషయమే మనతో ఫైట్ చేస్తుంది. నా సాధన అడుగంటిపోతుంది. ఎందుకని అంటే వివేకం లేకపోవటమే, అంతకంటే కారణం ఇంకేం లేదు. ప్రయత్నం చేస్తే ఎవ్వడు పతనాన్ని పొందడు అని పెద్దలు చెప్పారు. ఆర్యోక్తి అది. పురుషార్థం బాగా చెయ్యి, స్థిరంగా ఉంచుకో. బుద్ధిలో వివేకం చక్కగా విరబూస్తుంది. పురుషార్థాలెన్ని? 4 పురుషార్థర్మ, అర్థ, కామ, మోక్ష. గుర్తుపెట్టుకో బాగా. నిద్ర లేవగానే, కళ్ళు తెరవకుండానే నువ్వు నిద్ర లేస్తున్నానని నీకు ఎప్పుడైతే మనస్సులో తెలిసిందో, మెలకువ వచ్చిందో, వెంటనే నేను ఆత్మని అని నాకు స్ఫురణకి రావాలి. అప్పటిదాకా గుర్తు తెచ్చుకో నువ్వు. తర్వాత అలవాటైపోతుంది. అలాగే ప్రయత్నం చేసిన వాడెవడు కూడా ఆ పతనాన్ని పొందడు. ఆ పురుషార్థం అనేది నిశ్చయంగా స్థిరంగా ఉంచుకో. బుద్ధిలో వివేకం చక్కగా ఉదయిస్తుంది. అప్పుడు కామాన్ని జయించడం సాధ్యమవుతుంది. మరీ అంత అసాధ్యమైన విషయమైతే పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఎలా జయించారు? మహర్షులు ఎలా సాధించారు? దుస్సాధ్యం ఇది అని చెప్తున్నాడు కృష్ణుడు అనంటే, అని చెప్తూ కూడా అయినా సరే నువ్వు జయించు అని కృష్ణుడు చెప్తున్నాడంటే నువ్వు అవగాహన కలిగిన వాడివి, బుద్ధిమంతుడివి. అటువంటి వాడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. కామం నిజానికి మిత్రువు కాదు, శత్రువు కాదండి. ఎందుకంటే కామం మిత్రుడు అనుకుంటే మనల్ని దుఃఖానికి ఎందుకు గురి చేస్తుంది? పోనీ కామం శత్రువైతే ఆత్మజ్ఞాన నాకు తెలియాలి, నేను ఆత్మననే విషయం నాకు సాధనలో తెలియాలి, ఈ ప్రపంచంలో ఎలా వ్యవహరించాలి అనే జ్ఞానం నాకు కావాలి అనే కోరిక ఎందుకు కలుగుతుంది? అది కామం వల్లేగా, అది కోరికే కదా. కాబట్టి కామము మిత్రువైతే దుఃఖం కలగదు, శత్రువైతే ఆత్మజ్ఞానం కావాలనే కోరిక కలగదు. అంటే నిజం చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎవ్వరికి శత్రువుగా లేరు, అట్లాగని మిత్రువుగా కూడా లేడు. మనము మన స్వభావంలో వాళ్ళని గురించి ఏర్పరచుకునేటటువంటి సంబంధాలని బట్టి శత్రువులని, మిత్రులని ఏవో తయారవుతూ ఉంటారు ప్రపంచంలో బయట. కానీ ఇదంతా బయట. కానీ నా లోపలున్న కామాన్ని, నా లోపలున్న కోరికని నేనెట్లాగా అంటే నీ బుద్ధిలో వివేకమే అది సాధ్యమవుతుంది. నేను ఆత్మని అని దాన్ని హయ్యెస్ట్గా పెట్టుకో. బుద్ధి దాన్ని తెలుసుకోలేదు, కానీ మనస్సును గ్రహిస్తుందిగా. మనస్సు పిచ్చవేషాలు వేస్తే బుద్ధి హెచ్చరించి, నిర్ణయించి దాన్ని లోపల పెట్టుకో. ఇదంతా నువ్వు సాధన బట్టే చెయ్యగలగాలి. ఇంతెందుకు చెప్పండి, ఎంతమంది భార్యాభర్తలు శత్రువులుగా లేరు? ఎంతమంది భార్యలు భర్తలకి శత్రువులు కాలేదు? ఇదంతా తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వం, మామ అల్లుళ్ళ మధ్య శత్రుత్వం, అన్నదమ్ముల మధ్య శత్రుత్వం, ఎన్నైనా సరే. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే అవగాహన లోపం, కామంతో ఉన్నటువంటి ఏవో కోరికలు. నీ నుంచి నేను ఇది ఆశిస్తున్నాను, అది జరగట్లేదు. దీనివల్ల వచ్చేటటువంటి అవగాహన లోపం. మిత్రుల్ని తయారు చేసుకోవచ్చు, కానీ శత్రువుల్ని లేకుండా కూడా చేసుకోవచ్చు. అంతా మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. మన అవగాహన వృద్ధి చెందే కొద్దీ శత్రువులు తగ్గిపోతూ ఉంటారు. అందుకే బాగా వినాలి. బాగా వింటూ ఉంటే ఆటోమేటిక్గా మారిపోతుంది.
చూడండి, మీరు ప్రతిరోజు వినడం వల్ల హరిహి ఓం అనే పదాన్ని నేను చెప్పినట్లే మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు మామూలుగా మాట్లాడేటప్పుడు హరిఓం అనేస్తాను. కానీ భగవద్గీత శ్లోకం చెప్పేటప్పుడు మాత్రం అలాగే చెప్పాలనిపిచ్చేది. ఎందుకంటే ఆ కాసేపు గురువుని, భగవంతుడిని లోపల పెట్టుకొని ఆయన వాక్యే ఇది అని చెప్పుకోవడానికి అంత దీర్ఘం వస్తుంది. మీరు కూడా అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విని, విని, విని అలవాటైపోయింది. అలాగే ఇది కూడా మన అవగాహన గనక పెంచుకుంటూ పోతే మిత్రులు పెరుగుతూ ఉంటారు, శత్రువులు తగ్గిపోతూ ఉంటారు. బాగా అర్థం చేసుకుంటే మనకి ఇది పెద్ద కష్టమేం కాదు అని కూడా అనిపిస్తుంది. ఈ శ్లోకంలో ఈ కృష్ణుడు, అర్జునుడు ఒక సైనిక భాష, సైనికులు మాట్లాడుకునే భాషలాగా, దీనికంటే అది గొప్పది, దానికంటే ఆ ప్లాను, ఈ ప్లాను అని చెప్తారు కదా. అట్లాగా ఇద్దరు మిలిటరీ జనరల్స్గా ఉన్నారు కాబట్టి మిలిటరీ భాష మాట్లాడుకుంటున్నారు. ఏవం బుద్ధే వరం బుద్ధ్వా, బుద్ధిని అధిగమించిన దాన్ని తెలుసుకొని సంస్థభ్యాత్మానమాత్మన, ఆత్మలో మనస్సుని క్రమశిక్షణలో పెట్టు. యహి శత్రుం, ఈ శత్రువుని జయించు. మహాబాహో కామరూపం దురాసతం, ఓ పరాక్రమశాలి అయినటువంటి మహాబాహో అర్జున, కామరూపం దాల్చిన నీ లోపల శత్రువుని జయించడం చాలా కష్టం. నీ మనసులో కామం అనేది కలిగింది అంటే ఆ శత్రువుని జయించడం చాలా కష్టం. నీతిని వల్లిస్తూ కూర్చుంటే నీతి తనంతట తానుగా రాదు. నిజాయితీ, నీతి చెప్పుకుంటూ కూర్చుంటే రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. ఆ కష్టమే మనిషికి మరలా బలాన్ని చేకూరుస్తుంది. కష్టం అంటే ఏం చేయాలండి? కట్టెలు కొట్టాలా, లేకపోతే ఏమన్నా కూలి పని చేయాలా? ఏం అక్కర్లా, వివేకం తెచ్చుకో. చెప్పింది విని దాన్ని, భగవద్గీత ఏదైతే చెబుతుందో దానిని శ్రద్ధగా విని దాని జీవన విధానంలోకి మనం ఆచరణ చెయ్యాలి. అంతే, అదే కష్టం. ఆ కష్టమే కనుక నువ్వు చేసావంటే నీకు మళ్ళీ కామం పోయి శక్తి బాగా చక్కగా ఉదయిస్తుంది. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఈ శ్లోకం పెద్ద పాఠం అని చెప్తున్నాడు భగవంతుడు. యుద్ధ రంగంలో సేనాధిపతి కనుక శత్రువు ఆ వైపు ఉన్నాడు, అట్నుంచి నీవు అతన్ని ఎదుర్కో అని చెప్తారు కదా. అట్లాగే నీ లోపల కామరూపం ఉంది. ఆ శత్రువుని, ఆ ప్రదేశాన్ని బాగా విచారణ చేయి. ఎందుకు వచ్చింది ఈ కోరిక? కంపారిజన్ వల్ల వచ్చిందా? ఇది అవసరమా నాకు కోరిక? ముందు తెలుసుకో, దాన్ని విచారణ చెయ్యి అని చెప్తున్నాడు. దాన్ని గనక నువ్వు పతనం చేస్తే నువ్వు విముక్తుడు అయిపోతావు. బంధం లేదు నీకు ఇంకా. ప్రతి నిత్యం కూడా మన జీవితంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో మనస్సు ఎప్పుడు కిందకి జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంతర్యుద్ధం, కుటుంబంలో, సంసారంలో వచ్చే సమస్యలు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఏమేమో చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నీ బాధ్యత ఏమిటి, నీ అవసరం ఏమిటి, నీ పాత్ర ఏమిటి తెలుసుకొని పోషించు. దాన్ని పట్టుకొని ఉన్నంతగా మనం నిలుపుకోవాలి, ఉన్నతంగా పట్టుకోవాలి, ఉన్నతంగా లోపల బుద్ధిలో దాచుకోవాలి. ఆ యుద్ధం మన జీవించినంతకాలం సాగుతూనే ఉంటుంది, ఈ అంతర్యుద్ధం. అందుకనే పరమాత్మ చెప్తున్నాడు, దీన్ని జయించు. మనస్సుని జయించినట్లయితే అసలు యుద్ధమే ఉండదు. మనస్సును జయించగలమా మనం? అది సాధ్యమవుతుందా? అందుకనే బుద్ధిలో వివేకం తెచ్చుకో, కొంచెమైనా శాంతిస్తావు. కుటుంబంలో అన్ని సమస్యలు, ఎవరికెవరు సమాధాన పడలేరు, ఎవరికెవరికి ఒకళ్ళ స్వభావం ఒకళ్ళకి నచ్చదు, అంత కాంప్రమైజ్, అంతే కదా. అంత సర్దుబాటు చేసుకునే గొడవ నీకున్నప్పుడు చిన్నగా కోరికలు బలహీనమైపోతాయి. అప్పుడు ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ నుంచి మనస్సుని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి మనం ఎంత కష్టమైనా సరే సాధించి తీరాలి. ఇది సాధించలేనిదేమీ కాదు అని ఒక అభిప్రాయం మనసులో కలుగుతుంది. కోరికల వాసన తగ్గిపోతుంది. వేదాంతంలో సాధించలేము అన్న మాట ఎక్కడా చెప్పలేదు భగవంతుడు. కష్టపడు, కృషి చెయ్యి, ప్రయత్నం చెయ్యి, పురుషార్థం చెయ్యి, ఈ పదాలు వాడతాడు.
విజ్ఞాన శాస్త్రము సాధించలేనిదంటూ ఏదీ లేదు. సాధ్యం కాని వాటన్నిటినీ సాధిస్తూనే ఉన్నాం కదా. చంద్రుడిపై కాలు పెట్టాం కదా, అడుగు పెట్టామా లేదా? చంద్రుడికి ఆవలి వైపు కూడా చూసాం. సూర్యుడిని పరిశీలించడానికి ప్రయత్నం చేశారు. సాధ్యం కానిదైతే ఇదంతా చేయగలరా? కానిదంటూ ఏమీ లేదు. చాలామంది ఈ ఆత్మానుభూతి మార్గంలో అందరూ అనుభవించారు, మార్గంలో నడిచారు. మీరు అలాగే చెయ్యగలరు. నేను చెయ్యగలను అని ప్రతి ఒక్కరం గనక అలా నిశ్చయించుకుంటే తప్పకుండా అందరము జయించి తీరుతాము. నిశ్చయమైనటువంటి ఆశాభావంతో దేనినైనా సాధించగలుగుతాము అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకనే ఒక్కటే బాగా పెట్టుకోండి మనసులో, నేను ఆత్మే అనే జ్ఞానం కలిగిన తర్వాత పరిమితమైన కామం ఎంత ఉంటే ఏంటంట నష్టం? అన్నిటికీ ఆత్మే ఆధారం. పరిమితమైన కామం నన్ను ఏం చేస్తుంది? ధర్మా విరుద్ధో భూతేష్ము కామోస్మి భరతర్షభ అని చెప్పాడు కదా భగవంతుడు. ధర్మమైన కామాన్ని నేనే అన్నాడు కదా. ధర్మమైందైతే ఉంటే ఉండని. పరిమితమైన కామం నేను అనంతమైన ఆత్మనైతే నన్నేం చేస్తుంది? అది పరిమితం, కాసేపు ఉంటుంది పోతుంది. దాన్ని నేను గమనించాను, మాడి మసి అయిపోయింది. ఆత్మ నేను, అనంతాన్ని నేను ప్రకాశాన్ని. అది ఆ కామము అల్పమైంది. అలా దృష్టితో చూశానంటే చాడు మసి అయిపోతుంది. అటువంటిది కామం, అనంతాన్ని నేను. మరి ఆప్తకాముడైనటువంటి జ్ఞాని ప్రత్యేకించి పొందవలసింది ఏముంది కనుక? అతనిలో కోరికలు కదులుతాయా? ప్రత్యేకించి పొందాల్సింది ఆయనకేమైనా ఉన్నదా? ఏ కోరికలు కదులుతాయి అందరికీ? పొందవలసింది లేకపోతే కోరికలు కదిలితే మాత్రం నష్టం ఏంటంట? ఏదైనా కదిలింది, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. చూస్తాడు, అదే జ్ఞాని గమనిస్తాడు. కోరిక కదలగానే అవసరమా అంటాడు, మూసుకుంటుంది అంతే. నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సాధువుని ఆమె వివాహం ఆడుతానంటే ఆయన చెప్పిన సమాధానం గుర్తు చేసుకోండి, ఎంత అద్భుతంగా చెప్పాడో. అటువంటిది జ్ఞాని. జ్ఞాని విషయంలో కోరిక ఉండదు. ఎప్పుడు కూడా ఎరుకలో ఉంటాడు ఆయన. కోరిక వచ్చింది అంటే వెంటనే గమనిస్తాడు. అజ్ఞాని అయితే దూసుకుపోతాడు, ఇప్పుడే కావాలి అన్నట్లు ప్రవర్తిస్తాడు. కానీ నువ్వు జ్ఞానిలాగా ఉండు, జ్ఞాన సాధన చెయ్యి. కామం అనేటటువంటి కామం అనే అగ్నిని తగలబెట్టేసేసాయి, ఆర్పేసేసాయి. ఎట్లా ఆర్పాలయ్యా? ఈ అగ్నిని ఎలా ఆర్పాలి అంటే విజ్ఞానంతో ఆర్పేసాయి. నీ అనుభవంతో, ఆత్మానుభవంతో. ప్రపంచం అస్థిరం, చంచలం, కామం దుఃఖం కలిగిస్తుంది. పరమాత్మ అక్షరం, ఆనంద స్వరూపం. ఈ కామరూపమైనటువంటి సంసారం అంతా కూడా చంచలమైంది. కాబట్టి అక్షర రూపుడైన పరమాత్మను తెలుసుకుని తీరాలి అని ఉపనిషత్తు చెబుతుంది, భగవద్గీత చెప్తుంది, గురువులు చెప్తున్నారు. అటువంటి కర్మను నేను చేసి తరించిపోవడానికి పురుష ప్రయత్నం అంతా చేస్తాను అని చెప్పి భగవంతుడు చక్కగా చెప్తున్నాడు. ఈ శ్లోకం చెప్పుకొని మనం పూర్తి చేద్దాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సతు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.